క్రాప్ సెట్టింగ్ బాగైంది కాబట్టి మంచి దిగుబడి ఖచ్చితంగా వస్తుంది. కేజీఎఫ్ వల్లే వచ్చిందండి. కేజీఎఫ్ వల్లనే క్రాప్ సెట్టింగ్ అయింది. అవునండి. ఒకసారి ఇంత ముందు క్రాప్ సెట్టింగ్ అనేది ఏం లేదు. లేదు. స్పిన్నితిడి తర్వాత నుంచి మీకు చెట్టు మీద కాయలు పడ్డాయి. అవును. ఈ ఫినిటిడి ఒకటి మీ యూట్యూబ్ లో చూసిన కాడ నుంచి ఫినిటిడి నిన్ను ఫోన్ చేసి తీసుకొచ్చి కొట్టాం. అవునవును. మళ్ళీ తర్వాత కేజీఎఫ్ చూసి కేజీఎఫ్ ఎప్పటి నుంచి నన్ను ఫాలో అయ్యేది? ఇప్పుడు ఫినిటిడి తర్వాత నుంచే ఫాలో. స్పిన్నితిడి బాగా నచ్చిందని ఇప్పుడు కేజీఎఫ్ కొట్టా. ఈ ఫినిటిడి గానే కేజీఎఫ్ మస్తు ఉంది. దానికంటే అంటే ఆ స్టేజ్ లో అది కొట్టాలి, ఈ స్టేజ్ లో ఇది కొట్టాలి. అది దాని పని దానికే ఉంటది, దీని పని దీనికే ఉంటది. హాయ్ హలో, వెల్కమ్ టు రైతు సమాచార వేదిక. ప్రజెంట్ వచ్చేసి మిరప సాగు చేస్తున్నటువంటి మహిళా రైతు తోటలో అయితే ఉన్నాము. నమస్తే అమ్మా. నమస్తే. పేరు? చిన్నారి గారు. ఎన్ని ఎకరాలు మిరప సాగు చేస్తున్నారు? 5 ఎకరాలు చేస్తున్నారా? మొత్తం ఇప్పుడు గ్రోతింగ్ చాలా బాగుంది, ఫ్లవరింగ్ చాలా బాగుంది, క్రాప్ సెట్టింగ్ కూడా చాలా బాగుంది, తోట నీట్గా ఉంది. ఒకసారి చూడండి, దగ్గర నుంచి ఒకసారి చూపియన్నా. చూడండి, మనకు క్రాప్ సెట్టింగ్ ఏ విధంగా అయింది. దగ్గర కుచ్చులుగా మనకు బాగా కాసింది. సో ఎటువంటి మందులు కొట్టారో, ఏ విధంగా పని చేసినాయి ఒకసారి తెలుసుకుందాము. పైన గ్రోతింగ్ బాగుంది, గనుపులు బాగుంది, ఫినిష్లు దిగుతున్నాయి. కింద ఒక స్టెప్, పైన ఒక స్టెప్, మనకు మంచిగా నీట్గా ఉంది తోట చూస్తుంటే. ఫ్లవరింగ్ అయితే చాలా బాగుంది, మల్లె పూల తోటలే కనిపిస్తా ఉంది. ఒకసారి ఇటు చూపియనా. ఇప్పుడు మీరు ఇంతకుముందు ఏ మందు కొట్టారు? ఇంతకుముందు కొట్టా, ఏదో చాలా రకాలు కొట్టాను కానీ అంత పని చేయలేదండి. ఓకే. ఇది కేజీఎఫ్ కొట్టిన తర్వాత కేజీఎఫ్ కంటే ముందు ఏం కొట్టారు? కేజీఎఫ్ ముందు పిన్నిటిడి కొట్టాం. స్పిన్నితిడి కొట్టారా? కొట్టాం. ఓకే. అవి లేవా డబ్బాలు? లేవండి. ఎటు పోయినాయి? ఆడవండిపోయింది. అవునా? ఓకే. స్పిన్నితిడి కొట్టారు. ఈ కేజీఎఫ్ కంటే ముందు స్పిన్నితిడి కొట్టారు. కేజీఎఫ్ ముందు పిన్నిటిడి కొట్టాం. 5 ఎకరాలు కొట్టారు. 5 ఎకరాలు కొట్టాం. ఓకే. ఎలా పనిచేసింది స్పిన్నితిడి? మంచిగా పనిచేసిందండి. మంచిగా పనిచేసింది అంటే దేనికి పనిచేసింది? ముడత పోయింది. కాపు దిగింది, కాపు వచ్చింది. ఇది మన తామర పురుగు పోయింది, పూతలో పురుగు పోయింది. తోట ఎదుగుదల వచ్చింది. సైడ్ బ్రాంచెస్ మంచిగా వచ్చింది. పూత కూడా బాగా వచ్చిందా? పూతలు బాగా వచ్చినాయి. ఇప్పుడు ఈ క్రాప్ సెట్టింగ్ అయింది కదా కింద. అవునండి. ఎప్పుడు వచ్చింది ఇది? ఇప్పుడు పిన్నితిడి కొట్టిన తర్వాత వచ్చింది. ఈ కింద కాపు స్పిన్నితిడి కొట్టిన తర్వాత అయింది. దానికంటే ముందు కాపు లేదు. అది కొట్టిన తర్వాత కాపు ఆగింది. గనుపులు సాగినాయి, ఫ్లవరింగ్ వచ్చింది, క్రాప్ సెట్టింగ్ అయింది. ఓకే. దాని తర్వాత ఏం కొట్టారు? కేజీఎఫ్. ఇప్పుడు స్పిన్నితిడి తర్వాత కేజీఎఫ్ కొట్టారు, వేరే మందు కొట్టలేదా? సో ఈ కేజీఎఫ్ కొట్టిన తర్వాత ఎలా అనిపించింది మీకు? ఈ కేజీఎఫ్ ఇంకా బాగుంది, దానికంటే ఇంకా బాగుంది. ఇది కొట్టుకోవచ్చు. తోట నలుపు వచ్చింది బాగా, కాపు దిగింది, ఫినిష్ లాగా దిగింది, కాపు కాలు రాలటం కూడా ఆగింది, కాపు సెట్టింగ్ అయింది, ఎదుగుదల వచ్చింది. ఈ ముడత తేటగైంది. కేజీఎఫ్ తో ఎవరైనా కొట్టుకోవచ్చు. నేను కొడితే ఒక 10 మంది వెళ్ళి కొడుతూనే ఉన్నారు. ఇప్పుడు మీ ఊర్లో మీ మాట శాశ్వతం అట. అవును, అందరు అదే చెప్తున్నారు. మీరు అంటే అబద్ధం అనేది 1% కూడా ఆడరట. మీరు రిజల్ట్ వస్తేనే 10 మందికి చెప్తారట. నిజమేనా? అబద్ధం చెప్పను. ఇప్పుడు మీరు రైతులు కదా, అందుకనే నిజమే చెప్తా. అవును. ఒక మందు 2000, వాళ్ళు 2000 కొట్టుతాం, మళ్ళీ యాగం చేయటం దేనికి? ఏదో మంచి పని చేసి. కేజీఎఫ్ ఎంతకు తీసుకున్నారు? 1800. ఓకే. సో ఇది కొట్టిన తర్వాత దేనికి పని చేసింది? కంట్రోల్ అయింది? కాప్ సెట్టింగ్, కాపు దిగింది, కాప్ సెట్టింగ్, పూత బాగా మల్లె పూల తోట లెక్క ఫ్లవరింగ్ వచ్చింది. చూస్తున్నారు, చాలా బాగుంది. గ్రోతింగ్ మంచిగా వచ్చింది. సన్న చిట్టాకులతో వచ్చింది. చిట్టాకు ఇగుర్లు, గనుపులు దగ్గర గనుపులు. తోట మాత్రం నల్లగా వచ్చింది, నలుపు బాగా వచ్చింది. ఇంత ముందు మనకు ఈ బూడిద సమస్య గానీ, ఎరుపు సమస్య గానీ ఉండేనా? ఆకుమచ్చలు ఉందండి. దీంట్లో క్లియర్ అయింది. తెగుళ్ళు కూడా క్లియర్ అయింది. తెగుళ్ళు కూడా, కాయమచ్చ కూడా నెడు పని చేసింది. నలుపుతనం బాగా వచ్చింది. నల్లి సమస్య, నల్లి తామర పురుగు బాగా కంట్రోల్ అయింది. ఇంకా ఏమేమి కంట్రోల్ అయింది దీంతో? కేజీఎఫ్ తోటి నల్లి కంట్రోల్ అయింది. మన గజ్జి ముడత అనేది క్లియర్ అయింది. మనకు ఎస్పెషల్లీ ప్రధానంగా ఇప్పుడున్న సమస్య ఏంటంటే నల్లి సమస్య. నల్లి తామర పురుగులు ఏంటంటే కొనలు మాడిపోతున్నాయి. బయట చాలా తోటలు ఎర్రగా అయిపోతున్నాయి. సో ఆ సమస్య అనేది పూర్తిగా క్లియర్ అవడానికి మనకు కేజీఎఫ్ చాలా బాగా పనిచేస్తుంది. ఇంత ముందు ఇప్పుడు కుచ్చుముడత అన్నారు కదా, ఆ ముడత అనేది పోయిందండి. చూడండి, చాలా నీట్ గా ఉంది, గ్రోతింగ్ మంచిగా వచ్చింది. స్టార్టింగ్ లో ఎందుకంటే అక్కడి నుంచి అటాక్ అవుతుంది కదా, కోససార్లే బాగా అటాక్ అవుతుంది. అది కూడా కంట్రోల్ అయింది. అది కంట్రోల్ అయితే ఈ తోట చాలా నీట్ గా ఉంది. నలుపు వచ్చింది, బుడిద తెగులు పోయింది, కాప్ సెట్టింగ్. అసలు అయితే మల్లెపూల తోట ఎట్లా ఉంటది అట్లా ఉంది చేను.
మంచిగా అనిపించింది. మీ తోట చూసి ఇప్పుడు ఊరు మొత్తం కొట్టిరా? కొట్టారండి, కొడతారు కూడా. చాలా మంది శబరిమలకి వెళ్ళారు తీర్థానికి, వచ్చిన తర్వాత కొడతారు. ఒక మందు చెప్పానండి, అది పని చేస్తేనే చెప్తారు, అది చెప్పను. అదే మీరు నిజాయితీగా ఉంటారట, మీరు ఏది కొడితే వాళ్ళు అదే కొడతారు. ఎందుకంటే రిజల్ట్ ఉంటేనే మీరు తోట రైతులు చెప్తారు. చెప్పను, అదే మాట అంటున్నారు వచ్చేటప్పుడు. అవునండి. చాలా బాగుందండి మీ తోట, మంచి క్రాప్ సెట్టింగ్ అయింది, చాలా నీట్గా ఉంది. అసలు ఈ సంవత్సరం ఏంటంటే వర్షాలకి చాలా తోటలు డ్యామేజ్ అయ్యాయి, కానీ ఈ సంవత్సరం కూడా మీ తోట ఎప్పటిలాగానే చాలా బాగుంది. మీకు నాకు ఈ తోట చూస్తుంటే ఎకరానికి 20 నుంచి 25 క్వింటాలు ఎటు పోవనిపిస్తుంది. మీకు ఇప్పుడు 5 ఎకరాల మీద ఎన్ని క్వింటాలు కావచ్చు మీకు అంచనా? అంచనా 100 పైన తీస్తారు. ప్రతి సంవత్సరము 5 ఎకరాలు వేస్తారా? 5-6 వేస్తాం. 5-6 ఎకరాలు వేస్తారు. ఎకరానికి ఎన్ని క్వింటాలు తీస్తారు మీరు ప్రతి సంవత్సరం? ఒక్కో సంవత్సరం 30 క్వింటాలు, ఎకరానికి 35. ఈ సంవత్సరం ఎంత వచ్చిందో చూడాలి, కొద్ది వర్షం పడ్డది కొని తోట మంచిగానే ఉంది. ఇది మొత్తం నేల రాళ్ళ నేల అయినా బాగా వచ్చింది మీ తోట. ప్రతి సంవత్సరం ఇందులోనే వేస్తారా, మార్పిడి చేస్తారా? మార్పిడి చేస్తామండి, ప్రతి సంవత్సరం చేస్తారా? మార్పిడి చేస్తాం. మార్పిడి చేస్తేనే మనకు తెగుల సమస్య తక్కువ ఉంటుంది, విల్ట్ సమస్య కూడా తట్టుకుంటది మొక్క, నేల సారం పెరుగుతుంది. పంట మార్పిడి చేసుకుంటే మనకు పోషకాలు కూడా మంచిగా అందుతాయి, కాబట్టి పంట కూడా మంచిగా వస్తుంది, మనకు దిగుబడి బాగా వస్తుంది. 25 క్వింటాలు వస్తాయేమో అనుకుంటున్నా ఈ సంవత్సరం. అది గ్రేట్. ఈ సంవత్సరం 25 క్వింటాలు వచ్చిందంటే మనం ప్రతిసారి 30 క్వింటాలు వచ్చినట్టు అర్థం. ఎందుకంటే ఈ సంవత్సరం వాతావరణం కొంచెం తేడా ఉంది, టోటల్ లేవు, డ్యామేజ్ అని. ఈ సంవత్సరం ఇప్పుడు మార్కెట్ రేట్ కూడా కొంచెం పెరుగుతుంది, 15,000 కూడా దాటింది, 16,000 వరకు వచ్చింది. మార్కెట్ రేట్స్ అయితే పెరుగుతాయని చెప్తున్నారు. మీరు మంచిగా చూసుకుంటే ఖచ్చితంగా మీకు మంచి దిగుబడి వస్తుంది. మంచి క్రాప్ సెట్టింగ్ బాగైంది కాబట్టి మంచి దిగుబడి ఖచ్చితంగా వస్తుంది. కేజీఎఫ్ఎల్లోనే క్రాప్ సెట్టింగ్ అయింది. ఇంత ముందు క్రాప్ సెట్టింగ్ అనేది ఏం లేదు. ఫినిటిడి తర్వాత నుంచి మీకు చెట్టు మీద కాయలు పడ్డాయి. అవును, ఈ ఫినిటిడి ఒకటి మీ యూట్యూబ్ లో చూసిన కాడ నుంచి ఫినిటిడి నిన్ను ఫోన్ చేసి తీసుకొచ్చి కొట్టాం. అవును, మళ్ళీ తర్వాత కేజీఎఫ్ చూసి కేజీఎఫ్ ఎప్పటి నుంచి నన్ను ఫాలో అయ్యేది? ఇప్పుడు ఫినిటిడి తర్వాత నుంచే ఫాలో. ఫినిటిడి బాగా నచ్చిందని ఇప్పుడు కేజీఎఫ్ కొట్టా. ఫినిటిడి గానే కేజీఎఫ్ మస్తు ఉంది. దానికంటే అంటే ఆ స్టేజ్ లో అది కొట్టాలి, ఈ స్టేజ్ లో ఇది కొట్టాలి. అది దాని పని దానికే ఉంటది, దీని పని దీనికే ఉంటది. ఇప్పుడు చాలా బాగా పని చేసింది అంటారు. అవునండి, థ్యాంక్ యూ. కొట్టుకోవచ్చు, అందరు రైతులు కొట్టుకోవచ్చు. నేను రైతును కాబట్టి అందరు కొట్టుకోవచ్చు. అవునవును. మీరు పొద్దున లేవగానే తోటలోనే ఉంటారా? తోటలోనే ఉంటాం. పక్కనే ఇల్లు కట్టుకున్నారు కదా? ఇల్లు కట్టుకున్నారు, తోటలోనే ఉంటాం. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. మంచి సమాచారం ఇచ్చారు, చాలా బాగుంది తోట. అవునండి, మేము కలిసినందుకు చాలా హ్యాపీ ఉంది. మాకు ఇంత దూరం నుంచి వచ్చా, నేను దాదాపు 100 కిలోమీటర్ దూరం నుంచి వచ్చా. అవునండి, మీ పొలం కూడా ఆ ఊరికి చాలా గుట్టలో ఉంది, చుట్టూ గుట్టలు ఉన్నాయి, మధ్యలో మీ తోట చాలా బాగుంది. థ్యాంక్ యూ అమ్మా, మంచిది.